45 ఏళ్ల ధోనీ వయస్సు మీద పడుతున్నా తన ఆటలో ఏమాత్రం పదును తగ్గదని ఐపీఎల్ 2024లో నిరూపిస్తున్నాడు. ఆఖర్లో ధనాధన్ ఇన్నింగ్స్లతో జట్టుకు కీలక పరుగులు సాధిస్తున్నాడు. అంతేగాక ఈ సీజన్లో ఒక్కసారి కూడా ధోనీ అవుట్ కాకపోవడం విశేషం. 34 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ధోనీ 9 బంతుల్లో అజేయంగా 28 పరుగులు చేశాడు. సహచర ఆటగాళ్లంతా 150 స్ట్రైక్ రేట్ సాధించడానికి చెమటోడుస్తుంటే ధోనీ మాత్రం సునాయాసంగా 300కు పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. అయితే ఈ సీజన్లో ధోనీ చివరి 2-3 ఓవర్లలో మాత్రమే బ్యాటింగుకు వస్తున్నాడు. ధోనీ కాస్త ముందుగా బ్యాటింగుకు వస్తే జట్టుకు భారీ స్కోర్తో పాటు అభిమానులకు కానుకలా ఉంటుందని కొందరి వాదన. దీనిపై సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్ స్పందించాడు. సీజన్ ప్రారంభం ముందు నుంచి ధోనీ మంచి లయలో ఉన్నాడు. అందుకే అతని ప్రదర్శన పట్ల జట్టు ఆశ్చర్యపోవట్లేదు. గత సీజన్లలో ధోనీ మోకాలి సమస్యతో ఉన్నాడు. ఇప్పుడు కోలుకుంటున్నాడు. అందుకే సత్తా చాటుతున్నాడు. అయితే ప్రతి ఒక్కరూ ధోనీని ఎక్కువసేపు క్రీజులో చూడాలనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం చేస్తున్నది సరైనదే. అతడు మాకు టోర్నమెంట్ చివరి వరకు కావాలి. ఆఖర్లో 2-3 ఓవర్లలో అతని రాక ప్రత్యేకంగా ఉంది. మా జట్టును మంచి స్థితిలో ఉంచే బాధ్యత ఇతర బ్యాటర్లపై ఉంది. దాన్ని ధోనీ మరింత ముందుకు తీసుకెళ్తాడు. ప్రతి సందర్భంలో అతను అదరగొడుతున్నాడు. ఇది కనుల పండుగగా ఉంది అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. అయితే తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటే మరో 1.5 రోజుల్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్లో భారత వికెట్ కీపర్ స్థానం ఎంఎస్ ధోనీదే అని నెటిజన్లు, మాజీ క్రికెటర్లు కామెంట్స్ చేస్తున్నారు.